మన దగ్గర ఆశీలైనటువంటి చందన మేడం గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ యొక్క మంచి ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్యామల జయప్రకాష్ ఫౌండేషన్ ద్వారా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు ఒక మంచి ప్రోగ్రామ్ని తీసుకున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ టైంలో మన పిల్లలకి ఇది చాలా అవసరము. ఎందుకంటే పిల్లలు టీవీ ద్వారా ప్లస్ ఫోన్లో బాగా ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. స్టడీ పరంగా కూడా చాలా తగ్గిపోతుంది. టీచర్స్ కూడా ఈ విధంగా చాలా బాధపడుతున్నారు. కాబట్టి వీళ్ళకి మనం మెంటల్గా వాళ్ళకి కొంచెం స్ట్రెంత్ పెంచాలంటే చెస్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చెస్ వల్ల ఏంటంటే వాళ్ళు మెంటల్గా వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. దాన్ని రుచి మనం చూపిస్తే పిల్లలు ఏంటంటే ఆటోమేటిక్గా ఫోన్ కనెక్ట్ కాకుండా మనం కొంచెం మాన్పించడానికి ఇది ఒక మంచి అది అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే మనకి అమెరికన్ అసోసియేషన్ ద్వారా మంచి, ఎందుకంటే ఎక్కడ ఉన్న దేశభక్తి అనేది పోదు, మన దేశము మనది అనేసి ఒక భావన ఉంటుంది ఎక్కడున్నా. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరున. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి ఇంకా కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా ఇంకా చేయాల్సిందిగా కోరుచున్నాం. మీకు మేము ఎప్పుడూ వెంట ఉంటామనేసి కోరుచున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి హెడ్ మాస్టర్స్కి అందరికీ, టీచర్స్కి, ప్రతి ఒక్కరి మేధావులకి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మేయర్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం వల్ల బ్రదరే జయప్రకాష్ గారు, నిజంగా ఆయన ఆత్మశాంతి చేకూరి వాళ్ళ ఫ్యామిలీకి మనోధైర్యాన్ని వాళ్ళకి కాకూర్చు. అలాగే ఇక్కడికి వచ్చేసిన కార్పొరేటర్స్కి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క మేధావులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. పోషాల పద్మ మేడం గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మేయరు సుధారాణి గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, సోదరి మనందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాను మీరు అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమము శ్యామల జయప్రకాష్ ఫౌండేషన్ వరంగల్ పెట్టడం చాలా, ఎందుకంటే ఈ రోజుల పరిస్థితులను బట్టి చెస్ ప్రోగ్రాం పెట్టడం అనేది విద్యార్థులను వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ సెట్ను మార్చి ఆ సమయాన్ని ఒక చెస్లో పెట్టాలనే ఉద్దేశంతో మంచి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. గతంలో మనం చదువుకున్నప్పుడు సందర్భాలలో టీవీ లేవు, ఫోన్లు లేవు. కాబట్టి ఆట పాట చదువుతో జరిగిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు పిల్లలందరూ స్కూల్లో ఉంటే చెట్ల కింద ఆడుకొని, అప్పుడు ఇంత సౌకర్యం లేకుండా చెట్ల కింద ఆడుకొని కూడా ఆటలకు పాటలకు సరిపోయేది. సమయం ఖాళీగా ఉండేది కాదు, వాటికి ఉంచేది కాదు. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఏంటంటే ఆటలకు తక్కువైపోయి పొద్దున్న లేస్తే స్కూలు, మళ్ళీ స్కూల్ రాగానే ట్యూషన్. వాళ్ళకు కూడా సమయం కూడా మనము ఆట పాటకు పక్క పిల్లలతో కూడా కలిసి ఉండలేని పరిస్థితి వస్తుంది. స్కూల్లో పిల్లలకు కూడా ఏంటంటే ఒక చదివే కాకుండా కూడా ఆట పాటలతో కూడా పిల్లలకు స్కూళ్ళల్లో ఉంటేనే వాళ్ళకి ఆ సమయం అలసిపోయి ఇంటికి రాగానే పడుకోవడం జరుగుతుంది. కానీ అలా కాకుండా మొత్తం చదువు మీద ఉంటే కూడా పిల్లలకు ఇబ్బందిగా జరుగుతుంది. కాబట్టి కొంచెం స్కూల్లో కూడా, ప్రైవేట్ స్కూళ్ళల్లో మొత్తం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ స్కూల్లో టార్గెట్ కోసం పిల్లల్ని చదువు 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 అని టార్గెట్ చేసి ప్రైవేట్ స్కూళ్ళలో చదువులకు ఉపయోగిస్తున్నారు పిల్లలు. వాళ్ళు కూడా మానసికంగా ఇబ్బంది పడే సందర్భాలు వస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే మనకు అనుకూలంగా ఉపాధ్యాయులు ఉంటారు, ఆట పాట చదువు అన్నీ ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కువ పిల్లల్ని పంపించే విధంగా కూడా తల్లిదండ్రులకు కూడా మనము చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ టీవీలు అనేది, టీవీలు ఒకటే కాదు, టీవీలు, సెల్ ఫోన్ తోటి ప్రపంచంలో చాలా పిల్లలు అసలు మంచిని ఉపయోగించకుండా ఎక్కువ చెడుని ఉపయోగించి సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని, చిన్న పిల్లలు కూడా, పెద్దవాళ్ళనే కాదు చిన్న పిల్లలు కూడా, వాడు ఎల్కేజీ పిల్లగాడు కూడా ఫోన్ ఇస్తేనే ఊరుకునే పరిస్థితి వచ్చేసింది. వాడు భోజనం చేయాలంటే వాళ్ళకి ఫోన్ తీసి వాడి పక్కా పెట్టి తినిపిస్తేనే తినే పరిస్థితి వచ్చింది. అంటే అంత ఫోన్కి అటాక్ అయిపోతున్నారు పిల్లలందరూ. ఇక పెద్దవాళ్ళు ఇప్పుడు పిల్లలు యూత్ ఇంటర్ వాళ్ళకి 10th వాళ్ళకి వచ్చిందంటే ఇళ్లలో ఉండలేరు వాళ్ళ పిల్లలు. బయట వాళ్ళకంటే సెటప్లు పెట్టుకొని గద్దెల కాడ జెండాల కూర్చొని అనేకమైన కార్యక్రమాలు కూడా అలవాటు పడిపోతూ ఉన్నారు. తల్లిదండ్రుల కంట్రోల్ కూడా లేదు. ఎక్కడ ఉన్నామంటే గుంపులుగా చేరుతున్నారు. అలవాట్లకు ఫోన్లలో కొందరు క్రైమ్ నేర్చుకుంటున్నారు.
క్రైమ్ నేర్చుకొని కూడా ఫోన్ల ద్వారా క్రైమ్ ఎలా చేయాలనే ఉద్దేశంతో కూడా చేస్తున్న సందర్భాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ పోవాలంటే తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ కంట్రోల్ చేయాలంటే వాళ్ళు కంట్రోల్ లేని పరిస్థితి వచ్చి ఎదురుదిద్దే పరిస్థితి వచ్చేసింది. ఒకప్పటి ఉన్న వాతావరణం పిల్లల మధ్యలో కూడా లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళను ఇక్కడ మళ్లించాలన్న ఉద్దేశంతో ఇంత చక్కటి ఆలోచన. ఎందుకంటే పిల్లలకు భవిష్యత్తు ఇవ్వడం కోసము పిల్లల మైండ్ సెట్ దానిలో పెట్టి దానికోసం మన మైండ్ కేటాయించాలి, వేరే వృధా చేయాలనే ఉద్దేశంతో కూడా చెస్ పోటీలు పెట్టి చెస్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా వాళ్ళకు ఉండే విధంగా, ఎందుకంటే వాళ్ళకి ఎంకరేజ్ కావాలంటే వాళ్ళకి ప్రైజులు కావాలి. ఆ రకంగా వాళ్ళు పిల్లలు ఏదైతే మైండ్ సెట్ ఉండి పక్కకు వస్తారో అలాంటి విషయాలను స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా అంతటా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టి పిల్లలకు కూడా ఆట పాట చేస్తూ కబడ్డీ అన్ని ఆటలు ఉండేది. అప్పుడు ఆడపిల్లలకు మగ పిల్లలకు సపరేట్ చెట్ల కింద మేము చాలా వరకు ఆడుకునే సందర్భాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ కర్మాలు లేని కాబట్టి మళ్ళీ అవి పునరుద్ధరించి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కానీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపే విధంగా ఏర్పాటు చేసి గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా అన్ని విషయాలు ఇట్లా ఉండే విధంగా ఏర్పాటు చేసినందుకు కూడా మీకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా ముందు కొనసాగించాలని కూడా మేము మీ విషయంలో మీరు ఇచ్చి మాకు ఈ పాత్ర మీ దగ్గర వచ్చి పాల్గొన్నది కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మేడం మేయర్ గారు మాట్లాడే ముందు ప్రధానోపాధ్యాయులు శారద గారు రిటైర్మెంట్ ఈ మంత్ మేడం లాస్ట్ ప్రోగ్రామ్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఇంత వేదిక గౌరవనీయులైన మేయర్ గారికి నమస్కారాలు మరియు గౌరవనీయులైన కార్పొరేటర్లు చందన మేడం గారు, పద్మ మేడం గారు మరియు ఈ సభను అలంకరించినటువంటి ఎన్ఆర్ఐలు మరియు వేదిక ముందు ఉన్నటువంటి అందరూ ప్రధానోపాధ్యాయులు అందరికీ ఈ నా నమస్కారాలు. ఇంతసేపు వక్తలు అందరూ కూడా మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. అమెరికాలో చేస్తున్నటువంటి వారి యొక్క విశిష్ట సేవల గురించి కూడా చెప్పారు. చాలా సంతోషం అండి. మీరు విద్యార్థులలో చైతన్యం కలిగించడం కోసము ఇటువంటి కార్యక్రమాన్ని ఎన్నుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. సరే అండి, ఈ విధంగానే మరి ఇప్పుడు ఇంతకుముందు హెల్త్ కార్డుల గురించి కూడా ఒకసారి చెప్పడం జరిగింది. హెల్త్ కార్డులు రావడంతో పాటు విద్యార్థులలో చాలా అనారోగ్య గురవుతున్నారు. కాబట్టి విద్యార్థులు అటువంటి నెలకు ఒకసారైనా సరే హెల్త్ క్యాంపులు పెట్టి ఇప్పుడు క్యాంప్ అని చెప్పి పెడుతున్నారు, చూస్తున్నారు. ఎవరెవరికి లోపాలు ఉన్నాయో వాళ్ళకు కళ్ళద్దాలు ఇస్తున్నారు. ఈ రకంగా ఐరన్ లోపంతో, పోషకాహార లోపంతో ప్రభుత్వం వాళ్ళు కోడిగుడ్లు ఇస్తున్నారు, ఒకరోజు రాగి జావ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా చాలామంది ఎనిమియాతో బాధపడుతూ చాలామంది విద్యార్థులు ఇదవుతున్నారు. సార్, ఈ నా యొక్క విన్నపం మీ అందరికీ ఇటువంటి అన్ని హై స్కూళ్ళలో కానివ్వండి, ప్రైమరీ స్కూళ్ళలో కానివ్వండి, హెల్త్ పరంగా ఏదో ఒక క్యాంప్ ఏర్పాటు చేసి నెలకు ఒకసారి అయినా సరే విద్యార్థులకు చెకప్ చేసి వాళ్ళకు ఉచితంగా వాళ్ళకి కావాల్సినటువంటి మందులు కానివ్వండి, ఇంకా ఇతర వాళ్ళకి కావాల్సిన పోషకాహార లోపాలను ట్యాబ్లెట్ కానివ్వండి ఇచ్చి వాళ్ళకు హెల్త్ పరంగా మోటివేషన్ చేసి చెప్పినట్టయితే బాగుంటుంది. ఆట ఆడాలి, నిజమే, చదువుకోవాలి, వాస్తవమే. ఇవన్నిటికీ తోడు హెల్త్ ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళకు హెల్త్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళకు ఏదైనా సరే సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి మీరు అమెరికాలో ఏ విధంగానైతే అరేంజ్ చేస్తున్నారో ఇక్కడ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు చాలా బీదవాళ్ళండి. వాళ్ళు ఏదైనా ఇబ్బందులు వచ్చినట్టయితే హాస్పిటల్లకు తీసుకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టలేరు. అటువంటి వాళ్లకు ఆరోగ్యపరంగా ఇంకా మీ ద్వారా హెల్త్ క్యాంప్లో అలాంటివి ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైనా సహాయం అందిస్తే బాగుంటుందని చెప్పి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా విద్యార్థులందరికీ కూడా ఈ చెస్ బోర్డులో పంపిణీ చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళకు ఆలోచనలు అనుకోకుండా వాళ్ళ దగ్గర అవే వస్తాయి. దాతృత్వ గుణం ఉండాలి, దాన గుణం ఉండాలి. అటువంటి వాళ్లకు ఎప్పుడు వాళ్ళ మనసులో ఇతరులకు ఒకరికి ఎటువంటి సహాయం చేయాలి, ఎటువంటి మంచి చేయాలనేటటువంటి గొప్ప ఉద్దేశం
ఉద్దేశం ఉన్నటువంటి వాళ్లకు ఒకరు చెప్పాల్సినటువంటి పని లేదు. మీరు ఇక్కడి నుంచి ఇక్కడ పుట్టి ఇక్కడ చదువుకొని విదేశాలకు వెళ్ళి అంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మీ మాతృదేశాన్ని మర్చిపోకుండా నా దేశం వాళ్ళకు కూడా మేము ఏదో విధంగా సహాయం చేయాలనేటువంటి ఆలోచన మీకు రావడమే, ఆ సంకల్పం రావడమే మీ యొక్క గొప్పతనానికి నిదర్శనం. కాబట్టి నేనేదో నాకు తోచిన చిన్న సూచనలు చేస్తానండి. అది ఒకవేళ మీకు సాధ్యమైతే అది దృష్టిలో ఉంచుకొని మా విద్యార్థులకు తగిన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుతూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. టెస్ట్నెట్ నెట్వర్క్ గురించి, తర్వాత మాట అసోసియేషన్ గురించి, మరి ఈరోజు శ్యామల జయప్రకాష్ ఫౌండేషన్ మేడం వాళ్ళ ఫౌండేషన్ అన్నట్టే ఉదాహరణ మేడం మేయర్ గారిని. నేను రాజకీయ ఎదురుగానే ఉంటాను మేడం, మీరు రాజకీయ ఎదుర్కొంటాను వీటిలో వీళ్ళ పక్కన గాంధీ సమాజ్. థ్యాంక్ యూ. మాట్లాడుతాను. ఈరోజు స్వర్గీయ సామల జయప్రకాష్ మా అన్నగారైన జయప్రకాష్ గారి ఫౌండేషన్ మరియు మాట వారి రెండు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ చెస్ బోర్డ్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు సుధీర్ గారికి, ప్రెసిడెంట్ కిరణ్ గారికి, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్స్ పోషాల పద్మ గారికి, గుండు చందన్ గారికి, మా ఆత్మీయ సోదరులు ప్రొఫెసర్ సీనియర్గా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పెద్దలు గడ్డం భాస్కర్ గారికి, పెద్దలు విజయ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న ఫౌండేషన్ పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీచర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ రాబో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. నూతన సంవత్సరంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం ఒక మంచి ఆలోచన. వివిధ కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో హెల్త్ క్యాంప్స్ కానీ ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం ఒక భాగం. సర్వీస్లో సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రెండు సంస్థలు కూడా చాలా కార్యక్రమాలు చేసిండ్రు. అంతకుముందు కూడా వారు కరోనా సమయంలో కూడా స్వర్గీయ మా అన్నగారి పేరు మీద అప్పుడు కూడా కరోనా సందర్భంగా కూడా చేసిండ్రు. తర్వాత కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అన్నది ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఇంతకుముందే చాలా మా సోదరిమణులు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుత జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువగా స్టడీస్ మీదనే ఫోకస్ ఉన్నారు. ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో పోవాలంటే చిన్నప్పటి నుంచే ఫౌండేషన్ బాగుండాలి, చదువుకోవాలనే ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. కానీ చదువుతో పాటు ఆటలు పాటలు అన్నీ కూడా అన్ని రంగాల్లో ఉండాలి అనే విధానంతో వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. పిల్లల చిన్నప్పటి నుంచే వాళ్ళకి స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది లేకుండా ఫోకస్డ్గా ఒక చదివే అని కాకుండా అన్నిట్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఈరోజు చెస్ అంటే మనం మైండ్లో ఆలోచన విధానాన్ని మనం ఇంకా పరిపక్వతగా బాగా తీసుకురావాలి అంటే చెస్. దీంతో పాటు మైండ్లో చెస్ తోటి స్ట్రెస్ పోవడమే కాకుండా వాళ్ళు ఇంకా షార్ప్గా అయ్యి చదువులో కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇది స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది, ప్లస్ చదువులో కూడా వాళ్ళు యాక్టివ్గా పోవడానికి ఉంటుంది. నేను ఒక బ్లైండ్ స్కూల్కి వెళ్ళినాను. బ్లైండ్ స్కూల్లో కూడా పిల్లలు వాళ్ళ లిపితోటి బ్రైలీ లిపితోటి చెస్ ఆడుతున్నారు. దాంట్లో ఎంత షార్ప్గా ఉన్నారంటే ఆ పిల్లలు చెస్ కాయిన్ తీసుకొని ఉంటే వాళ్ళకి చూపు లేదన్నట్టే, కానీ భగవంతుడు ఒక లోపం ఇస్తే ఇంకో దాన్ని వాళ్ళకి ఎక్కువ ఇస్తారన్న దానికి ఉదాహరణ ఏంటంటే వాళ్ళు స్పర్శతోటి ధ్వనితోటి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. దాంట్లో కాయిన్ ఇప్పుడు ఎలిఫెంట్ తీసుకున్నారు అనుకోండి, ఎలిఫెంట్ టచ్ చేసి అది ఏంటిదని స్పర్శతోటి అది ఎలిఫెంట్ అని చెప్పగలుగుతున్నారు. మరి అంత బాగా వాళ్ళు అక్కడ చేస్తూ ఆడుతున్నారు. మళ్ళీ సౌండ్, సెల్ ఫోన్ తీసుకొని నేను సౌండ్ పెట్టినాను. నెంబర్ అంటే 1 అంటే 1, 2 అంటే 2. అదే ఫోన్లో ఆ సౌండ్ తోటి వాళ్ళ సౌండ్ తోటి ఆ నెంబర్ చెప్పగలుగుతున్నారు. అంటే వాళ్ళు ఎంత బాగా
అధిగమించి అంటే వాళ్ళకున్న లోపాన్ని అధిగమించి మిగతా దాన్ని అన్ని కూడా పెంచుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అంటే వాళ్ళు కూడా చెస్ ఆడడంలో అంత బాగున్నారంటే ఈ రోజు చెస్ ని మీరు వెళ్ళి అక్కడ కూడా మీరు ఒకసారి విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బ్లైండ్ స్కూల్ నడిచేదంతా కూడా డోనార్స్ తోటే నడుస్తుంది. కాబట్టి మీరు ఒకసారి అది కూడా విజిట్ చేసి అక్కడ వాళ్ళకు కూడా మీ మాట ఫౌండేషన్ అదే మిగతా ఫౌండేషన్ తోటి వాళ్ళకి ఏదైనా సహకారం అందించినట్టయితే అక్కడ పిల్లలకి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. అందరు పిల్లలు కూడా హ్యాపీ ఫేస్ తోటి ఉన్నారు. ఎవరు కూడా బాధతోటి లేరు. అక్కడ ఉన్న పిల్లలందరూ ఒకరికొకరు మేము తోడు అనే విధంగా ఒక అమ్మాయి లేసేస్తుంటే ఇంకొక బ్లైండ్ అమ్మాయిని పట్టుకొని వాళ్ళు కలుసుకొని వెళ్ళడం అంటే హెల్ప్ ఇచ్చేదండి. ఒకరికొకరు తోడు అనే దాన్ని అక్కడే మనం చూడగలుగుతున్నారు. అట్లాంటి వాళ్ళకి అంగవైకల్యం ఉన్నా కానీ అధిగమించి వెళ్తున్నారు. ఇప్పుడు అందరూ బాగున్నప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది. ఎలా ఉన్నాం సమాజ సేవలో మనం ఏ విధంగా ఉన్నాం, మనం ఏ విధంగా మనము చిన్నప్పటి నుంచే మన వ్యక్తిత్వం రూపొందించుకోవాలి అంటే చదువుతో పాటు ఆటలు మిగతా అన్ని కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని ఇంతకుముందు మా పద్మ గారు చెప్పినారు. మా కాలంలో ఇది ఉండదు. నిజంగా మా చిన్నప్పుడు మేము చూస్తే పెద్ద పెద్ద స్కూల్ గ్రౌండ్స్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం. ప్రైవేట్ స్కూల్ లానే ఇది మంచి గ్రౌండ్ ఉంది. ఈ స్కూల్కి గ్రౌండ్లో మేము బయట ఆడేది, పడేది, లేసేది, ఉరికేది, అన్ని రకాల గేమ్స్ ఉండేది. ఆ కాలంలోనే అన్ని గేమ్స్ ఉండేది. ఇప్పుడు అవన్నీ ఉంటున్నాయో లేదో తెలియదు. చాలా రకాల ఆటలు ఉండేది. మళ్ళీ స్కూల్స్లో ప్రతి ఒక్కరు కూడా మాకు గేమ్స్ పీరియడ్ అనేది కంపల్సరీ. మరి ఇప్పుడు గేమ్స్ పీరియడ్లో మీరు వారానికి ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఎన్ని ఉన్నాయి? క్లాస్కి 3. మీరు ఆడిపిస్తున్నారా? ఏమేమి గేమ్స్ ఉన్నాయి? ఒక్కసారి పీటీలో ఎవరైతే ఉన్నారో మీరు గేమ్స్ చెప్తారా? ఏమనుకోవద్దు, ఎందుకంటే మాకు కూడా చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఉన్నది ఏంటి అనేది మేము తెలుసుకోవడానికి అప్పటికి ఇప్పటికి ఒక్కరు చెప్తే. ఏం గేమ్స్ ఉన్నాయి? కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, జూడో, సైక్లింగ్ ఇట్లాంటి అన్ని గేమ్స్ ఉన్నాయి మేడం. అన్ని గేమ్లలో పర్ఫెక్ట్ ఉన్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆడిపిస్తున్నారు. మళ్ళీ వేరే రిక్రియేషన్ మీ స్కూల్లో ఉంది. నా స్కూల్లో హ్యాండ్బాల్ ఉంది మేడం. హ్యాండ్బాల్ ఆడిపిస్తున్నాను. దాంతోపాటు చెస్ ఆడే పిల్లలు చాలా మంది ఉన్నారు. మొన్న అండర్-17 స్టేట్ మీట్కి వెళ్ళింది పాప, అది కూడా ఆడతారు. వేరే రిక్రియేషన్ గేమ్స్ కూడా ఆడిపిస్తాం మేడం. కబడ్డీ, వాలీబాల్ కూడా అందరూ ఒక గేమ్ ఆడాలి మేడం. అంటే అన్ని గేమ్స్ ఉన్నాయని? అన్ని గేమ్స్ అంటే స్కూల్లో గ్రౌండ్స్ ఉన్న చోట ఇది ఉంది. గ్రౌండ్స్ లేకుండా ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే బిల్డింగ్స్లలో స్కూల్ పెడుతున్నారు, ప్లే గ్రౌండ్ ఉండట్లేదు. అంటే అదొక బిజినెస్ లానే వెళ్తున్నారు తప్ప స్కూల్లో పిల్లలకు కావాల్సిన వాతావరణం ఏదైతే లేని పరిస్థితులు ఉన్నది. అట్లాంటి స్కూల్స్ వాళ్ళని కూడా వాళ్ళు ఏమైనా వేరే గ్రౌండ్స్ తీసుకొని వీక్లీ వాళ్ళు వెళ్ళే విధంగా ఎక్కడైతే గ్రౌండ్స్ ఉన్నదో ఆ స్కూల్ తీసుకునే విధంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇక్కడికి వస్తే మంచి వాతావరణం అనేది ప్రభుత్వ పాఠశాల అయినా కానీ అన్ని విధాలుగా ఇక్కడ చాలా బాగుంది. ఈ ఎన్విరాన్మెంట్ ఉంది, పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి అన్ని విధాల ఇక్కడ ఉంది. చెస్ అనేది నిజంగా చాలా మంచి ప్రోగ్రామ్ అది. కానీ చెస్ ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నారో మన పెద్దలు ఒకటే ఏంటంటే మీరు ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా అంటున్నారు. బట్ ఆ టీచర్స్లో కూడా ట్రైనింగ్ తీసుకునేంత ఆలోచన కూడా ఉండాలి కదా. ప్రతి ఒక్కరు కూడా ఒక దీంట్లో వాలీబాల్ ఉంటారు, ఇంకా వేరే దాంట్లో ఉంటారు, కానీ చెస్ ఈజ్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. అంతేనా కదా? మీరు ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది? ఎందుకంటే నాకే మా కార్పొరేషన్ నుంచి పబ్లిక్ గార్డెన్లో చెస్ పెట్టేసి అక్కడ ట్రైనింగ్ కావాలి అని మిమ్మల్ని అడగడం జరిగింది. చెస్కి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది దొరుకుతున్నారు. ఇక్కడ వేదిక మీద ఉన్నారు అందరు చెస్ లవర్స్ కాబట్టి నాకు తెలిసి మీరు మాకు సహకారం అందించాల్సింది ఏంటంటే ఇక్కడున్న చెస్ ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాకు ఐడెంటిఫై చేసి ప్రతి స్కూల్కి మీరు ట్రైనింగ్ చేయడంతో పాటు వాళ్ళు 1 hour 2 hours స్కూల్కి వచ్చి వాళ్ళు టైం కేటాయించినట్టయితే అది నిజంగా సమాజ సేవ అని నేను భావిస్తున్నాను. నేను ఇది ఫేస్ చేసినాను. మాకు ఇండోర్ స్టేడియం ఉంది మా కార్పొరేషన్కి, అక్కడ పబ్లిక్ గార్డెన్లో పెట్టాలని పిల్లలందరికీ కూడా అక్కడ బుక్స్ లైబ్రరీ చిన్నగా పెట్టినాం పిల్లలు ఆడుకోవడానికి. బట్ వచ్చి నేర్పించి పోవాలి అనే వాళ్ళు మాత్రము సరే మీరు చార్జెస్ చేస్తారా ఏం చేస్తారా, కానీ
మంచిగా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు మాత్రం చాలా అవసరం. ఇవాళ రేపు ఆన్లైన్ ట్రైనింగ్ అని ఇస్తున్నారు చాలా వరకు. చాలా మంది పిల్లలకి అబౌవ్ 6 years 5 years నుంచి స్టార్ట్ చేయొచ్చు. 5 years నుంచి 6 years అసలు అంతకంటే ముందు నుంచి కూడా మనం 5 నుంచి ప్రైమరీ స్కూల్ నుంచి మొదలుపెట్టాం. అంటే ఏదైనా ఈ చెస్ అన్నది చిన్నతనం నుంచే నేర్చుకోవాలి ఆలోచన. ఒక 10 years తర్వాత వచ్చిన వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది. కాబట్టి చెస్ ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో మాకు కూడా కొంతమందిని ఇచ్చినట్టయితే మేము కూడా వాళ్ళకి మేము ఫ్రీగా కాకపోయినా మేము నేర్పించే ప్రయత్నం మేము చేస్తాము. ఆల్రెడీ మా దగ్గర కార్పొరేషన్లో కానీ మిగతా చోట్ల కూడా చాలా వరకు మేము డెవలప్ చేయడానికి చెస్ని ప్రమోట్ చేయాలనే ఆలోచనతో నాకు పరిచయం అయింది కూడా మీరు సుధీర్ గారు. చెస్ ఇంట్రెస్ట్ తోటే పిల్లలకు నేర్పియాలనే దాంతో సుధీర్ గారు మా అన్నగారు కొడుకైనటువంటి ప్రదీప్ గారితో పరిచయం అయ్యారు. ఇది చాలా మంచి కార్యక్రమం. చెస్ అన్నది ఇవాళ రేపు పిల్లలందరూ అన్నింటిలో ఈ దాంట్లో కూడా ఇంట్రెస్ట్ తోటి ముందున్న వాళ్ళు కూడా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం నుంచి ఎక్కువగా క్రీడలకి కేటాయించి ఈరోజు క్రీడాకారుల కోసం అని చెప్పి స్కూల్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. వాళ్ళు పెద్ద స్కూల్ ఉనికిచేటలో కట్టబోతున్నారు మా ప్రభుత్వం నుంచి. ఆల్రెడీ వాళ్ళకి పిల్లలకి హాస్టల్ పెట్టి ట్రైనింగ్ జేఎన్ఎస్ స్టేడియంలో ఆల్రెడీ మొదలైంది. అంటే ఎక్కువగా క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిధులను కేటాయిస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో ఇలాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చిన్న చిన్న కార్యక్రమమైనా పెద్ద మెసేజ్ ఇస్తుంది. అలాంటి మంచి మెసేజ్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నందుకు వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్కూల్లో ఇంకేమైనా మా కార్పొరేషన్ పరంగా మీ అవసరాలు ఏమైనా ఉంటే కనుక మా తరఫున చెప్పడానికి తీర్చడానికి ముందున్నామని మా గౌరవ కార్పొరేటర్ ఎప్పుడు కూడా ఈ స్కూల్ గురించి పోషాల పద్మ గారు మాట్లాడుతుంటారు. అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్స్ సుధారాణి గారు. నేను అంటే మీరు లాస్ట్ టైం సమ్మర్ క్యాంప్ అప్పుడు చెస్ కూడా కార్పొరేషన్ ప్రమోట్ చేస్తున్నది కాబట్టి కోచ్ను ఇవ్వండి నేనే పే చేసుకుంటామంటే ఎవరైతే మీరు ఆఫీసర్ని అసైన్ చేసిందో వాళ్ళు వచ్చి ఆఖరి బడ్జెట్ నుండి 6,000 రూపాయలే అన్నారు. 6,000 రూపాయలతో ఏ కోచ్ వస్తాడు మనం? సో అయితే అప్పటికి లేట్ అయింది. ఆ లేట్ అయ్యే వరకు టైం సరిపోయి లేకపోతే ఆ పైసలు కూడా మేము మొబైలైజ్ చేసి చేస్తాం. ఇట్స్ నాట్ బిగ్ మనీ. బట్ అయితే గవర్నమెంట్తో మేము డీల్ చేసుకుంటున్నప్పుడు నేను పరిమితి ఏంటంటే అట్లాంటి ఏమంటే మా దృష్టికి వస్తే దీన్ని ప్రత్యేకంగా మేము ఇవ్వడానికి ఒక 2 నెలలకు వచ్చిందే కదా. రైట్ అయితే వాళ్ళు ఇప్పుడు ఎనీ చెస్ కోచ్ గంటలు కనీసం ఒక 1,000 రూపాయలు తీసుకుంటారు. అది కూడా వాళ్ళకి తక్కువకి వచ్చినట్టే. సో కాబట్టి మనం కోచింగ్ అనేది తీసుకొని మనం బయట ఆడొచ్చి వాలంటీర్ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళను అదొక రిజర్వాయర్ పూల్ ఆఫ్ వాలంటీర్స్ తయారు చేస్తాము. ప్యారలల్గా మనం అందరికి చెస్ కోచ్లను కూడా మనం ఐడెంటిఫై చేసుకొని ఇప్పుడు మనం అన్ని పార్కులలో టు స్టార్ట్ విత్ ఒక 3-4 పార్కులు ప్రతి వీకెండ్ 1 గంట సేపు ఫ్రీ చెస్ క్లాసెస్ అనేది మనం ఆఫర్ చేసే ప్రయత్నం మనం వరంగల్ వేదికగా చేసుకోవచ్చు. మనం అర్జున్ లాంటి ఉన్నతమైన క్రీడాకారుడు ఇక్కడ ఉన్నందుకు మనం వరంగల్ కెన్ సెండ్ మెసేజ్ నాట్ ఓన్లీ టు తెలంగాణ. మనం రేపు ఇంతకుముందు అన్నట్టు ఇంకో సంవత్సరం 2 నెలల నేషనల్ వైడ్ న్యూస్ తప్పనిసరి అవుతుంది. కాబట్టి వరంగల్ మనం మీరు పర్టికులర్ మీరు పర్సనల్గా దీనికి చాలా తెలుసు, మీకు ఇంట్రెస్ట్ కూడా ఉన్నది. కార్పొరేటర్ గారు కూడా ఇంతకుముందు చూపేది చాలా ఇంట్రెస్ట్ ఉన్నది తెలుసు. ఐఎమ్ షూర్ దర్ సో మెనీ అదర్స్ హు ఆర్ హియర్ హు ఆర్ ఈక్వల్లీ ఇంట్రెస్టెడ్. సో మనం ఇది చెస్ కల్చర్ పెద్ద ఎత్తున మెయిన్ స్ట్రీమ్లో పట్టుకెళ్తాం. పార్కుల ద్వారా కావచ్చు, గవర్నమెంట్ అక్కడక్కడ ఉన్నప్పుడు సెయింట్ పీటర్స్ నారాయణ రెడ్డి గారు మీరు ఏం చేసినా కూడా మా ప్రిన్సెస్ వాడుకోవచ్చు అది. సో అందులో ఎన్ఆర్ఐ కూడా చాలా పెద్ద ఎత్తున్నారు కాబట్టి మనం కూర్చొని మరొకసారి మాట్లాడదాం. టు స్టార్ట్ విత్ మీ ఇప్పుడు ఏంటంటే కాలేజీలలో కూడా చెస్ క్లబ్ పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కిడ్స్లో మేము మాట్లాడుతున్నాం. వెడ్డపల్లి పీవీ కాలేజ్ వాళ్ళు ఎమో చేస్తున్నాం. అందుకని వాళ్ళ రేటింగ్ కూడా క్రెడెన్షియల్స్ కూడా వాళ్ళకి చాలా దట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ వాల్యూ అంటున్నారు. కేఎంసీ ప్రిన్సిపల్ సంధ్య మా క్లాస్మేట్ తనతో మాట్లాడుతున్నాం. సో ప్రతి కాలేజీలో చెస్ క్లబ్లు, ప్రతి స్కూళ్ళలో చెస్ బోర్డు ఇవ్వడం, చెస్ క్లబ్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు దే వాంట్ వర్క్ విత్ us.
సో విత్ ఇన్ 1 to 2 years చెస్ అనేది చాలా పెద్ద ఎత్తున మెయిన్ స్ట్రీమ్ అవుతుంది. రెండో ఎత్తున ముందు శ్రీనివాస్ గారు అన్నట్టు వేరే వాళ్ళు కూడా ఎవరు అన్నారు, డిమెన్షియా అంటే 40-50 ఏళ్ళ తర్వాత నుంచి రకరకాల వ్యాధులు వస్తుంది. డిమెన్షియాకు ఒక అద్భుతమైన మందు. సో ఇక్కడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా వాళ్ళ ద్వారా కూడా డాక్టర్స్ ద్వారా కూడా యూ వాంట్ అపీల్ టు దెమ్. మీకు పెద్ద ఎత్తున అందరికి పెద్దవాళ్ళు 40-50 ఏళ్ళ వాళ్ళు చెస్లో పెద్ద ఎత్తున ఉంచారు. సో మనం పార్టీలలో మీ పెన్సిల్స్ కూడా ప్రింట్ చేసి ఆ చెస్ బోర్డు అక్కడక్కడ మేము ప్రింట్ చేస్తున్నాం. సో పాయింట్స్ అందుబాటులో ఇంకా ఉంటుంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు స్పెయిన్ అయితే పెద్ద స్పోర్ట్ అది. న్యూయార్క్ సిటీలో మీరు పార్క్స్ ఏమవుతున్నాయో అంత పెద్ద ఎత్తున ఎవరో తెలియదు క్లాక్స్ ఉంటాయి, బోర్డులు ఉంటాయి, వచ్చి ఆడుతుంటారు. సో మనం ఆ స్థాయిలో వరంగల్ లాంటి మనం షోకేస్ చేయగలిగితే సో ఇట్ క్యాచ్ ద ఇమాజినేషన్ ఆఫ్ ద పీపుల్. వన్ గ్రేట్ థింగ్ ఏంటంటే చెస్ పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు. ఇప్పుడు 200 రూపాయలు బోర్డు, 300 రూపాయలు రోజుకు, ప్రతిరోజు 200-300 రూపాయలు ఊళ్ళే తాగుతారు. కానీ అదే పైసలతో చెస్ బోర్డు వస్తుంది, పిల్లలకు ఎక్కడికి వస్తుంది తెలియదు, అవగాహన లేదు. సో ఇప్పుడు మేము ఎవరెవరినో ఎన్ఆర్ఐలను వాళ్ళని వీళ్ళు పట్టుకొని చేసేది, మా ఊళ్ళో తాగుబోతులు అందరినీ పట్టుకొని నీ బాధ్యత బిడ్డ అది కానీ ఏళ్ళేది ఒక్కరోజు తాగకుండా ఒక చెస్ బోర్డు కొని మీ పిల్లగాళ్ళు అక్కడ కనుక చేసి ఉంటే ఆ పైసలు ఇక్కడనే మనం సమీకరించుకోవచ్చు. టీచర్ కూడా రిటైర్ అయ్యే వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లల బర్త్డే సందర్భం కానీ, సో మీరు కూడా చెస్ బోర్డు ఇవ్వడం అనేది కానీ, లేకపోతే కోచ్లను హైర్ చేసుకోవడం కానీ, ఇటువంటి వాటిని దృష్టి పెట్టండి. మనం కలిసి కనుక చేయగలం, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ చిన్నదానిలాగా కనిపించినా కూడా దీని ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్. మనం అసలు ఇమాజిన్ కూడా చేయలేని బెనిఫిట్స్ దీని నుంచి వస్తాయి. కాబట్టి మనం కనుక కోఆర్డినేటర్ కనుక చేసుకునేది అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో దీస్ అయితే ఇంతకుముందు తను చెప్తుండే అంటే మేము ఒక 20-25 పేజీల ఒక ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఒకటి పబ్లిష్ చేసినాం. అది ఇప్పుడు బయట మనం పంపిణీ చేస్తున్నప్పుడు ఇస్తాం. అంటే ప్రతి చెస్ బోర్డుతో ఒకటి అనేది అన్నట్టు అనుకున్నాం. ఎక్కడైతే 5-6 చెస్ బోర్డు ఇస్తున్నామో మరి 5-6 కాకుండా 2-3 అటువంటి స్కూళ్ళని పెట్టినాం. అవన్నీ కూడా అందరికి ఇవ్వండి ఒకసారి ఇక్కడ చూస్తారు. సో ఇవన్నీ కూడా పెద్ద పోస్టర్ రూపంగా పిక్టోరియల్ దానిలో రూల్స్ అంతా కూడా ఇచ్చేసి ఎవరైనా కూడా చూస్తే అర్థమయ్యేటట్టు కూడా చేస్తామని. సో చూద్దాం, మీరు కూడా ఇక్కడ సూచనలు ఇవ్వండి, ఇంకా దాన్ని ఏ విధంగా మాడిఫై చేయొచ్చు, దాన్ని బెటర్ వేస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అది కూడా మీరు సూచనలు చేయండి. మీరు డెఫినెట్లీ వీఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఇంప్రూవింగ్ థింగ్స్. ఇది జస్ట్ ఎ స్టార్ట్ అండ్ there's a lot long way to go. సో ఇక్కడ విజయ్ కుమార్ గారు నాకు రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కానీ యజ్ఞేశ్వర్ గారు చాలా మంది వాలంటీర్ ముందరికి వస్తున్నారు. మీలో కూడా ఇవ్వాలని టైం ఇవ్వడానికి కనుక ఉండేదంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ ప్లీజ్ కాంటాక్ట్ us అండ్ వీ కెన్ అవైల్ యువర్ సర్వీసెస్. ఓకే, థ్యాంక్స్ అండి. సుధీర్ గారి సహకారంతో తప్పకుండా మా పార్క్స్లలో ఆల్రెడీ పబ్లిక్ గార్డెన్లో ప్రపోజల్ ఉంది. మిగతా చోట్ల కూడా మంచి ఏదైతే మేము మెయింటైన్ చేసే నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేస్తున్నాను. బట్ కమ్యూనికేషన్ గ్యాప్, మీరేమో బయట కంట్రీలో ఉంటారు, ఇక్కడికి వచ్చినప్పుడే ఇక్కడ జరిగే కోఆర్డినేషన్లో కొంత గ్యాప్ తోటి ఉండొచ్చు. డెఫినెట్గా నాట్ ఓన్లీ ఫర్ సమ్మర్ క్యాంప్ కంటిన్యూస్గా ఉండాలన్నది నా ఆలోచన. క్లబ్స్ అన్న ఆలోచన మీరు ప్రతి చోట ఈ బుక్లెట్ చూసినాను, చాలా బాగుంది. అసలు అన్నిటినీ కూడా సింప్లిఫై చేసుకుంటూ మీరు ఇది చదరంగం పరిచయం అన్నది చాలా బాగుంది. అదేనండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ పుస్తకం మేము రాగా చూసాము. ఎప్పుడైనా సరే ట్రైనర్ అన్నాడు కదా, ప్రశిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం. అది లైవ్ లో ఉండాలంటే ఏదైనా సరే ప్రశిక్షణ, గురువులకు శిక్షణ ఇచ్చేది ప్రశిక్షణ. సో అలాగే మనం ఇచ్చుకుంటే బాగుంటుంది. సో మేడం, మీరు అన్నట్టు ఈ బ్లైండ్ స్టూడెంట్స్ మీరు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు కదా, దానికి నూతన సంవత్సరం వేడుక ఆధారంగా జనవరి 1 నాడు గవర్నర్ గారితో ఆయన ఆధ్వర్యంలో మనము ఇంతకుముందు అందరూ చెప్పాను, మీరు లేరు, ఒక 100 ఎలక్ట్రానికల్లీ గైడింగ్ డివైజెస్ అంటే ఇంతకుముందు ఒక స్టిక్స్ పట్టుకుని తిరిగేది కదండి, అలా కాకుండా ఎలక్ట్రానికల్లీ గైడింగ్ డివైజెస్. అవి ఏంటంటే చిన్న బ్యాటరీ లాగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా పట్టుకొని ఇక్కడ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత జస్ట్ ఇట్లా ముందుకు వెళ్తా ఉంటే అది వైబ్రేట్ అయిపోతుంది, అర్థం వస్తుంది. సో అట్లాంటిది మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ప్రదీప్ గారు, శ్రీనివాస్ గంగోని గారు మేమందరం స్పాన్సర్షిప్ చేసి 100 డివైజెస్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఇచ్చాము లోక్ భవన్లో. ఆ రోజు అది మంచి అంటే నూతన సంవత్సరం నాడు ఒక మంచి కార్యాన్ని మేము మొదలు పెట్టామండి. మీరు అన్నారు కాబట్టి అట్లా చాలా చేశాము.
తప్పకుండా మేము ఒకసారి మాట్లాడి ఎట్లా చేస్తాం ముందుకు తీసుకొస్తామని రెడ్ క్రాస్ అసోసియేషన్ తోటి మేము సమన్వయం చేసేసాము, వాళ్ళతో ఇక్కడ తీసుకొస్తాం వాళ్ళని. ఇంకోటి ఏంటంటే ఆ ఇన్నోవేషన్ చేసింది కూడా మన యువత, ఇక్కడ ఉన్న యువత వాళ్ళు ఇన్నోవేట్ చేసిన డివైసెస్ అవి గవర్నర్ గారి చేతి మీదే మనం వాళ్ళకి తెలియదు, అదే చెప్పాను ఎందుకంటే మీకు తెలియాలని ఒకసారి రిపీట్ చేస్తున్నామండి. అంతేకాకుండా మేము 11 ఇది 11 సేవా డేస్ మనకు. ప్రదీప్ సామల గారు, శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్న 15 మంది ఇక్కడ భారతదేశానికి వచ్చి ఒక 11 ప్లేసెస్లో మేము సేవా కార్యక్రమం నిర్వహించాము. ఫ్రీ హెల్త్ క్యాంప్లో ఉచిత వైద్య శిబిరాలు, తర్వాత అన్నదానం చేయడాలు, తర్వాత ఈ బ్లైండ్ స్టూడెంట్స్ ఉన్నారు కదండి, మన సాయిబాబా గౌడ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఫౌండేషన్లో కొన్ని హెల్ప్ చేసాము. అట్లా మేము ఆల్మోస్ట్ 11 చేసి జనవరి 9th నాడు మనము ముగింపు కార్యక్రమం రవీంద్ర భారతిలో చేస్తాము. సో దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అందరినీ ఇన్వైట్ చేశాము. పొన్నం ప్రభాకర్ గారు, ఐటీ మినిస్టర్, తర్వాత అన్ని పార్టీలకు ఉన్న పొలిటికల్ లీడర్స్ వస్తారు. మిమ్మల్ని కూడా సభాముఖంగా మిమ్మల్ని 2 ఇన్వైట్ చేస్తున్నాము. దానికి మనకు ప్యాకేజ్ ఉందండి, ఒకసారి మేడం గారు. ఇంకోటి ఏంటంటే మేము మీకు 2 ఇన్విటేషన్స్. ఒకటేమో మీరు మా అమెరికాకి రావాలి, జూన్ 19th 20th మేము కన్వెన్షన్ చేస్తున్నాం. ప్రదీప్ సామల గారు, శ్రీనివాస్ గారు అందరం కలిసి పెద్ద కన్వెన్షన్ చేస్తున్నాం, 2 days కన్వెన్షన్. దానికి మిమ్మల్ని సభాముఖంగా మిమ్మల్ని ఆహ్వానించాలని మేము అనుకుంటున్నామండి. సార్ మీరు ఒకసారి మా టీం వస్తే సరే ఇది ఇన్విటేషన్ అండి మీకు. సో ఇది ఇన్విటేషన్ జూన్ మాట నుంచి 19th 20th. ఇదేమో రోజు మాట గురించి అబౌట్ మాట మేము ఏమేం చేసిన ఎప్పటిదాకా అవన్నీ. తర్వాత మీకు సభముఖంగా ఇది ఎప్పుడు మీరు రావాలనుకుంటే ఈ లెటర్ హెడ్ పైన తీసుకెళ్తే మీకు వీసా వస్తుంది. వీసా అంటే మనకు అది అవసరం లేదు, మీ ఫ్యామిలీ అక్కడ ఉంది కాబట్టి అవసరం లేదండి. ఇవన్నీ ఈ సేవా డేస్ ఒకసారి చూస్తే ఇవన్నీ ఈ 10 చోట్ల మనం సేవా డేస్ ఈ అన్ని చోట్ల గూడూరు, సదాశివపేట, సంగారెడ్డి, విశాఖపట్నం, గుంటూరు అన్ని. ఈ రోజు లాస్ట్ డే, కానీ దీని ముగింపు కార్యక్రమం మాత్రం మనము జనవరి 9వ తారీఖున చేస్తున్నాము. మీ అందరూ వస్తే ఎవరెవరైతే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి మేము ఫెలిసిటేట్ చేసుకుంటాం, సత్కరించుకుంటాం. ఓకేనండి, మీకు సభముఖంగా ఒకసారి ఫోటో తీసుకుందాం. ఒక నిమిషం. భయ్యా బాబురావు సామల ఈజ్ మై బ్రదర్, లాస్ట్ బ్రదర్. ఇంతకుముందు జయప్రకాష్ సామల అన్న స్వర్గీయ ఆయన ఫస్ట్ బ్రదర్. ఆ బ్రదర్ కొడుకు ప్రదీప్ సామల. ఇక్కడ ఉన్న బాబురావు సామల మా లాస్ట్ అన్న. దాదాపు మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఈ మాటల్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఒక హై స్కూల్ ఇవ్వండి, బయట మిడ్ డే మీల్స్ టైం ఉంది, పిల్లలు ఆడుతున్నారు, తింటున్నారు. లేదు ఎక్కడ ఇచ్చేస్తే అయిపోతుంది. బ్యాగ్ ఉన్నది.